వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డిలో ఆటో కార్మికుల సమస్యలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరల భారం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆటో కార్మికుల ఆదాయం గణనీయంగా తగ్గిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ అన్నారు. ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమం పథకాలు అమలు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. మీ సమస్యల పైన కూడా అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభకు మీ అందరూ వచ్చేసి మీ సమస్య చెప్పుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ మన కూడా వస్తాడు. ఈ శాసనమండలిలో మీకు ఇంతవరకు ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఎంపీ కూడా మాట్లాడారు. కానీ మళ్ళీ మాట్లాడి మీ సమస్య మీద మళ్ళీ మాట్లాడండి. ఓలోపరి కోసం కానీ ఆడోళ్ళ కోసం కానీ మాట్లాడిండు. ఆ సమస్య కూడా మనం చేసుకోవద్దని కూడా మీకు అదే తెలియజేస్తున్నాను. మీ గురించి శాసనమండలిలో మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కూడా మీకు ఇవ్వట్లేదు కదా. ఇప్పుడున్న రోజు సమస్యలలో ప్రతిదీ రేట్లు పెరిగినాయి, ఇంటి కిరాయిలు పెరిగినాయి, సామాన్లు పెరిగినాయి. వచ్చే మీకు 10-15 వేల వస్తే మీ పిల్లల్ని ఎలా చదివిస్తారు? వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, తిండి ఖర్చులు ఇవన్నీ ఎలా చూసుకుంటారు? అందుకని ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టి తక్షణమే మీ న్యాయమైన కోరికల్ని వాళ్ళు నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీకు ఎలా జీతం కట్టిస్తారా, మరి వాళ్ళు ఏం చేస్తారా? ఉచిత బస్సులు పెట్టింది, దాని గురించి మీరు నష్టపోతున్నారు కదా. మీకు కావాల్సిన న్యాయం ప్రభుత్వం చేయాలి. ఏదైతే డిమాండ్స్ మీ ఉన్నాయో తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని మేము టీఆర్పీ పార్టీ నుండి, ఎందుకంటే అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఆ అన్యాయాల మీద ఆ సభ నిర్ణయించడం జరిగింది. దాని గురించి మీరు ప్రతి ఒక్కరు రావాలని, ఆ సభ విజయంతో చేయాలని మేము కోరుకుంటున్నాం.